హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో గాయ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి అందరూ తమ్నేల్ చూసుంటారు. సో నేను ఇంద్రకీలాద్రిలో ఉన్న మన అమ్మ విజయవాడ దుర్గమ్మ తల్లి టెంపుల్గా అయితే వచ్చేసాను అనమాట దర్శనానికి. సో నా దర్శనం ఎలా జరిగింది, సో టెంపుల్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈరోజు మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అమ్మ దర్శనం ఎలా చేసుకోవాలి, దర్శనానికి ఎటువంటి వేస్ ఉంటాయి, ఇవన్నీ కూడా నేను మీకు అయితే ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా డివోషనల్గా, చాలా హ్యాపీగా జరిగింది ఈ డివోషనల్ ట్రిప్ అనమాట. ఈ ట్రిప్ అయితే చాలా బాగా జరిగిందండి. సో గైస్, మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు అంటే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గాయస్. సో మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. అండ్ అలాగే మీరు నా పాత వీడియోలు వాచ్ చేయలేదు అంటే వాచ్ చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్గా, చాలా క్లియర్గా నేనైతే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి గాయస్. సో మీ సపోర్ట్ వల్ల నాకు చాలా ఏంటి అంటే శక్తి వస్తుంది. సో డిఫరెంట్ వ్లాగ్స్, వీడియోస్ అన్నీ కూడా నేను చేయగలుగుతాను అనమాట. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. గాయస్, నేను మీకు చెప్పాను కదా నోవోటల్లో నేను స్టే రూమ్ తీసుకున్నాను అని చెప్పేసి. సో నోవోటల్ వ్లాగ్ కూడా చేశానండి. అసలు హోటల్ ఎలా ఉంటుంది, సో అంబియన్స్ ఏంటి, ఫెసిలిటీస్ ఏంటి, లోపల ఉన్న బ్యూటీ ఏంటి, అన్నీ కూడా నేనైతే సెపరేట్గా వ్లాగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. అదైతే మీరు చూడండి. సో ఈరోజు ఏంటి అంటే, సో నేను మార్నింగ్ అంటే ఆఫ్టర్ 12 o'clockకి చెక్ ఇన్ అయ్యాను అనమాట హోటల్కి. సో 12 అనకూడదు, సో 12 to 2 ఆ మధ్యలో వచ్చాను. ఎగ్జాక్ట్ టైం అయితే గుర్తులేదండి. సో అప్పుడు నేను రూమ్లో కొంచెంసేపు రిలాక్స్ అయ్యి, సో కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే నేను శుభ్రంగా హెడ్ బాత్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి, సో విజయవాడ దుర్గమ్మ తల్లి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. సో నాకు 3 to 4 years బ్యాక్ కరోనా వచ్చినప్పుడు అమ్మవారికి మొక్కుకున్నాను. మా డాడీ నేను మొక్కుకున్నాం అనమాట. తగ్గిపోతే వెంటనే అమ్మవారి టెంపుల్కి వస్తాము ఇలా మొక్కుకున్నాం అనమాట. సో అప్పుడు వెళ్ళిపోయాము. వన్స్ కరోనా తగ్గిన తర్వాత ఇంకా మొక్కు అయితే తీర్చేసుకున్నాము. ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళామన్నమాట. సో అప్పుడు మా బుజ్జి తల్లి యశస్విని అయితే లేదండి. సో రీసెంట్గానే మన బుజ్జి తల్లి పుట్టింది కదా. సో ఆ తర్వాత ఆఫ్టర్ 3 years మళ్ళీ నేనైతే ఇవాళ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్గా అయితే వెళ్తున్నాను. సో ఎప్పుడు కూడా నేనైతే అకేషనల్గానే వస్తాను అనమాట. విజయవాడ వచ్చాను అంటే దుర్గమ్మ తల్లి టెంపుల్కి తప్ప వేరే ఏ వర్క్ పరంగా నేను ఎప్పుడు రాలేదండి. సో ఈసారి అయితే సరదాగా వ్లాగ్స్ చేస్తూ స్టార్ట్ చేశాను కదా. సో వ్లాగ్స్ చేద్దాము, సో ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేద్దాము మన సబ్స్క్రైబర్స్కి అని చెప్పేసి నేనైతే ఒక 1 day ఎక్స్ట్రా స్టే చేసి వ్లాగ్స్ అన్ని షూట్ చేయడం కూడా జరిగిందనమాట. నైట్ టైము విజయవాడ వ్యూ చూడడము, దట్టు విజయవాడ హైవే వ్యూ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. సో డైరెక్ట్గా మేము ఇంటి దగ్గర అమలాపురం బస్ స్టాండ్లో బస్ ఎక్కేసి విజయవాడ బస్ స్టాప్లో దిగేయడము, అండ్ అలాగే డైరెక్ట్ కొండపైకి బస్సులు ఉంటాయి కాబట్టి దేవస్థానం బస్సులు ఎక్కేయడము, అండ్ అలాగే దైవ దర్శనం చేసుకుని మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళి ఇంటికి రిటర్న్ అయిపోవడమే తప్ప, సో నాకు నేనుగా ఎక్స్ప్లోర్ అవ్వడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. సో నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఐ గాట్ టు నో సో మెనీ థింగ్స్ అబౌట్ విజయవాడ టౌన్ అనమాట. సో ఎప్పుడైనా సరే మనం ఓన్గా ఎక్స్ప్లోర్ అయితేనే మనకి కొత్త విషయాలు తెలుస్తాయి. సో ఎప్పుడు కూడా ఒకరు సపోర్ట్తో వెళ్ళిపోయాం అనుకోండి, సో డిపెండెన్సీ అనేది ఉంటుంది అనమాట. సో వాళ్ళు లేకపోతే ఏం చేయలేం. నేను ఏంటి అంటే ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ట్రావెల్ చేయడం అనేది స్టార్ట్ చేశాను అనమాట. నేను కూడా ఎక్స్ప్లోరేషన్ అనేది ఈ మధ్యనే స్టార్ట్ చేశాను. సో నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా నేను వ్లాగ్స్లో షూట్ చేస్తున్నాను, వ్లాగ్స్లో షేర్ చేస్తున్నాను. సో మీరు కూడా నా వీడియోస్ అన్నీ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. అండ్ అలాగే మీ సజెషన్స్, సో ఏమన్నా ఉన్నా సరే నాకు మీరు నా కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయచ్చు అనమాట. ఆల్వేస్ హ్యాపీ టు రిసీవ్ ఎ పాజిటివ్ కమెంట్స్ ఫ్రమ్ మై సబ్స్క్రైబర్స్ అండి. సో ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నా కూడా చెప్పండి. నేను ఆల్వేస్ గుడ్ టు రిసీవ్ అనమాట నా సైడ్ నుంచి. గైస్, ఫస్ట్ నేను మన టెంపుల్కి అసలు ఏ వేలో వెళ్ళాలి అనేది నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఫస్ట్ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటున్నారో సో వాళ్ళకు ఒక క్లారిటీ ఉండాలన్నమాట. ఏ వేలో వెళ్ళాలి, సో మెట్ల దారిలో వెళ్ళాలా, లిఫ్ట్లో వెళ్ళాలా, లేదా బస్సులో వెళ్ళాలా అని చెప్పేసి. సో 3 ways ఉంటాయండి. సో అమ్మవారి కొండ కింద దగ్గర నుండి సో మనం మెట్ల దారిలో వెళ్ళొచ్చు అనమాట. ఒక 6 to 7 floors అయితే మెట్లు ఎక్కేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అమ్మవారి కొండ పైకి. లేదు మెట్లు ఎక్కలేమనుకుంటే లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుందండి. వయా లిఫ్ట్ మీరు వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే
సో మీరు లిఫ్ట్లోని వెళ్ళలేరు, మెట్లు ఎక్కలేరు అనుకుంటే బస్ ఫెసిలిటీ ఉందన్నమాట. దేవస్థానం బస్సులు అనేవి మనకి కొండ కింద ఉంటాయండి, రెడ్ కలర్ బస్సులు. సో మీరు అలా ఆ బస్సు ఎక్కేస్తే మీరు మినిమల్ అమౌంట్ కొండపైకి వెళ్ళిపోయి డైరెక్ట్గా మీరు దర్శనం అనేది చేసుకోవచ్చండి. సో ఈ రోజు నేను తీసుకున్న దర్శనం వచ్చేసి మెట్ల దారి అనమాట. సో నేను లిఫ్ట్లు యూజ్ చేసుకోలేదు, బస్సు యూజ్ చేసుకోలేదు. సో నేనైతే లిఫ్ట్ దారిలో సారీ మెట్ల దారిలో అయితే వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడం అయితే జరిగిందండి. సో మెట్లు అయితే మినిమల్గానే ఉన్నాయి. సో ఏదైనా రష్ ఉన్నప్పుడు విజయదశమి ఆ టైంలో అయితే మనకి మెట్ల దారి అయితే అసలు ఖాళీగా ఉండదు అనమాట, టెంపుల్ అయితే ఖాళీగా ఉండదు. బట్ నేను వెళ్ళిన టైము సో నార్మల్ క్యాజువల్ డేసే కాబట్టి ఏం అకేషనల్గా ఏం వెళ్ళలేదు కాబట్టి నాకైతే ఖాళీగానే ఉంది. సో మెట్ల దారి మీద నేనైతే వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందండి. సో మీకు కూడా ఓపిక ఉంది, సో ఏమి స్పెషల్ డే లేదు, నార్మల్గానే మీరు టెంపుల్కి వచ్చారు, అకేషనల్ డేస్లో ఏం రాలేదు అనుకుంటే మెట్ల దారి ప్రిఫర్ చేయండి. సో మీరు కూడా అన్నీ చూస్తారు, అన్నీ తెలుసుకుంటారనమాట. అండ్ అలాగే గాయస్ దర్శనం మ్యాటర్కి వస్తే దర్శనం అనేది 3 types ఆఫ్ టికెట్స్ ఉంటాయండి. 100 రూపీస్, 200 రూపీస్, 500 రూపీస్, 300 రూపీస్ అనమాట. సో డిఫరెంట్ టికెట్స్ అనేవి మీకు ఉంటాయన్నమాట. సో ఇన్ కేస్ 100 రూపీస్ టికెట్ అనుకోండి, అమ్మవారికి కొంచెం దూరంలో మీకు దర్శనం అనేది జరుగుతుంది. అండ్ అలాగే 300 రూపీస్ టికెట్ అనుకుంటే ఇంకా కొంచెం దూరంలో, 500 రూపీస్ అంటే గర్భగుడిలోకి అలౌ చేస్తారంట. సో ఉచిత దర్శనం అయితే ఇంకా దూరం నుంచి అయితే మీకు జరుగుతుంది. ఇవి వచ్చేసి డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట అమ్మవారి దర్శనము. గైస్ మీకు ఇప్పుడు చూపించే బ్యారేజ్ వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ అనమాట. మనకి ఇది కృష్ణా జిల్లాలో ఉంది కదా. సో ఇక్కడ మీకు కనిపించే వాటర్ వచ్చేసి కృష్ణా నది వాటర్ అండి. సో ప్రకాశం బ్యారేజ్కి ఈ లెఫ్ట్ సైడ్ మనకి ఏంటి అంటే వాటర్ అనేది నిలిచిపోయింది, రైట్ సైడ్ ఫుల్ ఆఫ్ వాటర్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇన్ కేస్ మీకు ఎక్కడ ప్రకాశం బ్యారేజ్ ఎక్కడ ఉంటుంది, ఈ డీటెయిల్స్ ఏది తెలియదు అనుకోండి, సో మీరు ఎక్స్ప్లోర్ అవ్వచ్చు అనమాట ప్రకాశం బ్యారేజ్. అండ్ అలాగే నేను ఉండవల్లి కేవ్స్ బ్లాగ్ కూడా చేయడం జరిగింది, అందులో కూడా ప్రకాశం బ్యారేజ్ డే వ్యూ చూపించాను అనమాట. డే వ్యూ ఎలా ఉంది, సో ఎలా ఉంది అసలు ప్రకాశం బ్యారేజ్ ఎలా ఉంది, అక్కడ వాటర్ ఎలా ఉంది అంతా కూడా మీకు క్లియర్ కట్గా నేనైతే డే వ్యూలో చూపించానండి. ఉండవల్లి కేవ్స్ బ్లాగ్ అది కూడా అప్లోడ్ చేస్తాను. సో ఇలా మాట్లాడుకుంటేనే జర్నీ చేసుకుంటా మనమైతే ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మీకు అక్కడ కనిపిస్తుంది చూసారా గోపురము, అది అమ్మవారి గోపురము. అండ్ అలాగే ఓంకారం కనిపిస్తుంది కదా విత్ త్రిశూలము, అది అమ్మవారి టెంపుల్ అనమాట. అమ్మవారి ఓంకారం అండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ టెంపుల్, ఆ ఓంకారం చూసి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. సో గాయస్ నేను ఈ వీడియోలో పార్ట్గా అసలు మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి హిస్టరీ బిహైండ్ ద టెంపుల్, అమ్మవారి చరిత్ర, అమ్మవారి ప్రత్యేకత, సో అవన్నీ కూడా నేను మీకు అయితే ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి. సో ఇది వచ్చేసి కృష్ణా డిస్ట్రిక్ట్ విజయవాడ సిటీలో మనకి కృష్ణా నదీ తీరాన ఇంద్రకీలాద్రి పర్వతంపై వేంచేసి ఉన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ తల్లి అండి. సో కొండపైకి వెళ్ళాలి అంటున్నాం కదా, సో ఆ కొండ వచ్చేసి ఇంద్రకీలాద్రి పర్వతం అన్నమాట. సో గొప్ప మహిమగల తల్లి మన కనకదుర్గమ్మ తల్లి అండి. సో ప్రతి సంవత్సరం కూడా ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు దుర్గాదేవికి నవరాత్రి మహోత్సవాలు అనేవి కనుల పండుగగా అంగరంగ వైభవంగా దేశమంతా జరుపుకుంటారండి. సో ఈ నవరాత్రులలో అమ్మవారిని 9 రోజులలో 9 అవతారమూర్తులుగా అలంకరించి ప్రతి అవతారానికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుపుతారనమాట. సో దశమి నాడు ప్రత్యేకంగా దుర్గాదేవిని శ్రీ రాజరాజేశ్వరి మాతగా అలంకరించి ఆరాధిస్తారండి. సో ఈ 9 రోజులలో రోజుకు ఒకరి చొప్పున రాక్షసులను సంహరించి దశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి మాతగా మన దుర్గమ్మ తల్లి భక్తులకు దర్శనం అనేది ఇవ్వడం జరుగుతుంది. గాయస్ ఇప్పుడు అసలు అమ్మవారు ఎలా ఆవిర్భవించారు అనే హిస్టరీలోకి మనం చూసుకుంటే, సో పూర్వకాలంలో ధన్వంతుడి పుత్రులైన రంభుడు కరంభుడు అనేవాళ్ళు సంతానం లేక సో ఈశ్వరుని ముక్తి కోసం ఘోర తపస్సు చేస్తున్నారనమాట. సో కరంభుడు అయితే నీటిలోను, రంభుడు అయితే పంచాత్మతల యందును తపస్సు చేస్తూ ఉండగా సో ఇంద్రుడు ముసలి రూపంలో వచ్చి రంభుడిని సంహరిస్తాడు. సో సోదరుని ముతికి విచారగ్రస్తుడైన రంభుడు తన తలను నరుక్కొని పరమేశ్వరుడికి అర్పించడానికి పూనుకుంటాడు అనమాట. సో అప్పుడు శంకరుడు ప్రత్యక్షమై అతని భక్తికి మెచ్చి వరం కోరుకోమంటాడు. సో అప్పుడు రంభుడు తనకి సంతానం లేదు, సో నాకు సంతానం లేదు, నీవే నాకు 3 జన్మలకు పుత్రుడిగా జన్మించాలి, సో ఆ ముల్లోకాలను జయించేవాడవై ఉండాలి, అండ్ అలాగే వేదాంగ విధుడై ఉండాలి, దీర్ఘాయుష్మంతుడు కావాలి నా పుత్రుడు అని రంభుడు పరమేశ్వరుని కోరుకుంటాడు. సో అప్పుడు పరమేశ్వరుడు అతనికి వరం అనేది ప్రసాదిస్తాడండి.
ఆ తరువాత రాక్షస స్వరూపుడైన రంభుడు దారిలో ఇంటికి వెళ్తూ ఉండగా ఒక మహిషి కనిపిస్తే ఆమెను బలాత్కరించిపోయాడనమాట. సో అప్పుడు రౌద్రుడు అయిన మన పరమేశ్వరుడు తన అంశతో సో మహిషి గర్భంలో జన్మించాడు. సో కొంతకాలంలో మహిషాకారంలో బిడ్డ జన్మించడం అనేది జరిగిందండి. అతడే మహిషాసుడు. మనం దుష్టుడు, రాక్షసుడు అంటాం కదా. సో అతనే ఈ మహిషి గర్భంలో పరమేశ్వరుడి అంశతో మహిషాసురుడుగా జన్మించాడనమాట. సో అతడు బలవంతుడు, ఇంద్రుణ్ణి జయించి స్వర్గాధిపత్యం పొందాడనమాట. సో లోకాలన్నింటినీ కూడా గజగజలాటిస్తూ లోక కంటకుడు అయ్యాడండి. సో ఒకసారి ఈ మహిషాసురుడు కాత్యాయని ఋషి ఆశ్రమానికి వెళ్ళి శ్రీరూపాన్ని ధరించి మహర్షి శిష్యులను బాధిస్తూ ఉండగా కోపించిన ఆ మహర్షి నీకు స్త్రీ చేతిలో మరణం తప్పదు అని శపిస్తారన్నమాట. సో అయినా సరే ఆ దుష్టుడు ఆ దుష్టబుద్ధిని వదలకుండా స్త్రీలను, సాధువులను, దేవతలను అందరినీ కూడా బాధిస్తూ ఉండేవాడు. సో అప్పుడు ఆ దేవతలందరూ కలిసి ఆ ఆదిపరాశక్తికి మొక్కుకుంటారనమాట, మొరపెట్టుకుంటారు. అమ్మ ఇలా ఈ మహిషాసురుడు మమ్మల్ని బ్రతకనివ్వట్లేదు, ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి ఉండగా సో ఆ దేవి ఉగ్రచండి అనే రూపంలో ఆవిర్భవించి మహిషాసురుడిని సంహరిస్తుందండి. సో ఆ రోజే మనం విజయదశమిగా సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ అలాగే ఆ రూపాన్నే రాజరాజేశ్వరి అమ్మవారి రూపము అని చెప్పేసి కూడా అంటాం అనమాట. సో ఎప్పుడు కూడా లోక కళ్యాణం కోసమే అమ్మవారు మనకి ఆవిర్భవించడం జరిగిందండి. సో ఈ లోకంలో ఉన్న దేవతలు అందరూ కూడా లోక కళ్యాణం కోసం, లోకాన్ని చల్లగా చూడడానికి కోసమే ఆవిర్భవించారనమాట. సో నాకైతే దర్శనం చాలా బాగా జరిగిందండి. నేనైతే మెట్ల దారి చూస్ చేసుకున్నాను. అండ్ అలాగే సో నైట్ 9:30, 10 కల్లా టెంపుల్ క్లోజ్ చేసేస్తారు అని చెప్పి నేనైతే 100 రూపీస్ టికెట్ అయితే తీసుకోవడం జరిగిందండి. సో మెట్ల దారిలో టెంపుల్ పైకి వచ్చేసి 100 రూపీస్ దర్శనం దారిలోకి అయితే లైన్లోకి అయితే నేను నిలబడుకున్నాను. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. సో ఏంటి అంటే అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోయాను అనమాట. సో ఇది వచ్చేసి అమ్మవారి గోపురం అనమాట. సో మీరు చూస్తే ప్రతి గోపురంలో ప్రతి అంతస్తులో కూడా మనకి అమ్మవారి స్వరూపం కనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలామంది భక్తులు అయితే వచ్చారండి, చాలామంది భక్తులు వచ్చారు, అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అండ్ అలాగే గాయ్స్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ నేను అమ్మవారి కుంకుమ కూడా తీసుకున్నాను అనమాట. ఇలా మా వదినికి మా మమ్మీకి ఇంట్లో ఇద్దాము అని చెప్పేసి అమ్మవారి కుంకుమ ప్రత్యేకంగా అక్కడ ఉన్న పంతులు గారిని అడిగి నేను కుంకుమ పొట్లం కట్టించుకుని అయితే తెచ్చుకోవడం జరిగిందండి. చాలామంది ఫ్యామిలీస్ అందరూ వచ్చారనమాట. సో మీరు కూడా ప్లాన్ చేసుకోండి ఇలా అమ్మవారి టెంపుల్కి రావడము. సో అండ్ అలాగే వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ చీరల పాట అనేది జరుగుతుంది అనమాట. సో అక్కడ నేను శారీ కూడా తీసుకున్నాను. సో శారీ తీసుకున్న తర్వాత నేను కిందకు వచ్చేసాను అనమాట. కిందకు వచ్చేసి సో ఇక్కడ ప్రసాదం తీసుకుందామని చెప్పేసి ప్రసాదం కౌంటర్ అండి. ప్రసాదం ఎప్పుడు కూడా మనకి గ్రౌండ్లో ఉంటుంది అనమాట. సో మనకి దర్శనం ఎప్పుడు కూడా 7th ఫ్లోర్లో ఉంటుందండి. ఇన్ కేస్ మీరు లిఫ్ట్లో వెళ్తే 7th ఫ్లోర్లో మీకు టెంపుల్ అనేది ఉంటుంది. అండ్ అలాగే ప్రసాదం తీసుకోవాలంటే మళ్ళీ మీరు లిఫ్ట్లో డౌన్కి వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇవన్నీ కూడా ప్రసాదం లైన్లు అనమాట. ఇప్పుడు మనం నార్మల్ డే కాబట్టి మనకి ఇలా ఫ్రీగా కనిపిస్తుంది. బట్ అన్లైక్ అదర్ డేస్ ఏదైనా అకేషన్ ఉంటే మాత్రం మనకు ఫుల్ క్రౌడ్ ఉంటుందండి. మీరు డే టైంలో వెళ్తే పులిహోర ఉంటుంది అనమాట. మేము నైట్ టైం వెళ్ళాం కాబట్టి పులిహోర అనేది లేదు. సో లడ్డు మాత్రమే ఉందండి. మేము లడ్డు ప్రసాదం అయితే తీసుకోవడం జరిగింది. గైస్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మీరు టెంపుల్కి వెళ్ళే ముందే మీరు మీ మొబైల్ ఫోన్స్ అండ్ అలాగే మీ బ్యాగ్స్ ఏమైనా ఉన్నా సరే మీకు ఇక్కడ సబ్మిట్ చేసేసుకోవచ్చు అండి, టోకెన్ ఇస్తారు. అండ్ అలాగే మీ ఫుట్వేర్ కూడా, సో ఏదైతే మీరు ఫుట్వేర్ ఉంటుందో మీరు సేఫ్గా ఇక్కడ పెట్టేసుకోవచ్చు. 5 రూపీస్కే మీకు టోకెన్ ఇస్తారనమాట. సో వన్స్ మీరు దర్శనం చేసుకున్నాక వచ్చేసి మీ టోకెన్ నెంబర్ని బట్టి మీరు స్లిప్పర్స్ మీ ఫుట్వేర్ అనేది మీరు తీసేసుకోవచ్చు. సో చూసారా మొబైల్ ఫోన్స్ కెమెరాస్ ఏమున్నా సరే హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఏదైనా సరే మీకు పవర్ బ్యాంక్స్ క్యారీ చేసిన, మొబైల్ ఛార్జెస్ క్యారీ చేసిన ఏదైనా కూడా మీరు ఇక్కడ సబ్మిట్ చేసేసుకోవచ్చు అండి. అది కూడా దర్శనానికి వెళ్ళే ముందే. లేదు అనుకో 7th ఫ్లోర్లో చెకింగ్ ఉంటుంది అనమాట. సో మీరు ఇన్ కేసు మర్చిపోతే మీరు అక్కడ కూడా సబ్మిట్ చేసేసుకోవచ్చు అండి. సో చూసారా నా చేతిలో ఉన్న కవర్ వచ్చేసి అమ్మవారి పట్టు చీర అయితే నేను తీసుకున్నాను అనమాట. చాలా ఇష్టంగా నేనైతే తీసుకున్నానండి. ఇది గోల్డ్ కలర్ శారీ అనమాట. సో చూసారా మీకు ఇక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా. సో ఈ బిల్డింగ్లోనే లిఫ్ట్ ఉంటుంది. సో టాప్ ఫ్లోర్ అంటే 7th ఫ్లోర్కి వెళ్ళి మనం అయితే
మీరు దర్శనం చేసుకోవచ్చు. సో వన్స్ నాకు దర్శనం అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అమ్మవారి ప్రసాదం కూడా తీసుకున్న తర్వాత సో ఏదన్నా సరదాగా ఇంట్లో వాళ్ళకి తీసుకుందాము అని చెప్పేసి మన యశస్విని బుజ్జితల్లి ఉంది కదా, దానికి కూడా ఏదన్నా తీసుకుందాం అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నాను అనమాట. సో చేతులకి తాడు తీసుకుంటున్నాను. సో మీరు అబ్జర్వ్ చేస్తే రెగ్యులర్గా నేను చేతికి తాడు కట్టుకుంటూ ఉంటాను. ప్రస్తుతం అయితే తాడు తీసేసాను అనమాట. సో విజయవాడ వచ్చాం కదా, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అమ్మవారి రక్ష చేతికి తాడు పట్టుకెళ్దాం అని చెప్పేసి నేనైతే తీసుకుంటున్నాను. ఒక బ్లాక్ కలర్ తాడు అయితే బాగా నచ్చిందండి. దట్టు దాని మీద ఈవిల్ అయ్యి సింబల్ ఉండడం వల్ల నాకు బాగా నచ్చింది, అదొకటి తీసుకున్నాను. అండ్ అలాగే ఇంట్లో వాళ్ళకి తాళ్ళన్నీ కూడా తీసుకున్నాను అనమాట. సో అమ్మవారి ప్రతిమ ఉన్న తాళ్ళన్నీ కూడా తీసుకున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ లోపల ఏమున్నాయి అని చెప్పేసి చూస్తున్నాను అనమాట. సో బ్యాంగిల్స్ ఇంకా చైన్స్ అన్నీ ఉన్నాయి. మీకు నేను వేసుకున్న హ్యాండ్ బ్యాగ్ ఉంది కదా, ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా ఇక్కడే తీసుకున్నానండి, ఇక్కడే స్టోర్లో తీసుకున్నాను అనమాట. సో హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి 150 రూపీస్ తీసుకున్నాడు. నాకు తగ్గించమని అడిగితే అస్సలు తగ్గదన్నాడు. నా చేతిలో ఉన్న ఈవిల్ అయితే తాడు వచ్చేసి 20 రూపీస్ అంట. నార్మల్ చేతికి కట్టుకునే అమ్మవారి ప్రతిమ ఉన్న తాడులు వచ్చేసి 10 రూపీస్ అనమాట. ఇంకా నేను అక్కడున్న కలెక్షన్ అయితే చూస్తున్నానండి. గాయస్ మీతో వన్ మోర్ మెమరీ షేర్ చేసుకుంటాను అనమాట. యాక్చువల్గా మా చిన్నప్పటి నుండి కూడా అమ్మవారు విజయవాడ దుర్గమ్మ తల్లి అంటే మాకు చాలా మెమరబుల్, చాలా అంటే చాలా భక్తి అనమాట. ఎస్పెషల్గా మా డాడీ చిన్నప్పటి నుంచి కూడా ఈవెన్ దో సో లాస్ట్ ఈ మధ్యన అయితే మానేశారు. బట్ ఏంటి అంటే మేము చిన్నప్పుడు కూడా మా డాడీ దుర్గమ్మ తల్లి విజయదశమి అంతే మాల వేసుకొని నిప్పులు గుండం తొక్కి, తడి బట్టలతో నిప్పులు గుండం తొక్కి అమ్మవారి కొండ చెప్పులు లేకుండా అమ్మవారి కొండ ఎక్కి అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చేవారు అనమాట. సో మేమైతే అంత నడవలేమని చెప్పేసి మా డాడీయే వచ్చేసేవారు. ఇంటికి వచ్చేటప్పుడు అమ్మవారి దర్శనం అయిపోయాక కొండపైన ఈ బ్యాంగిల్స్, చైన్స్, ఇంకా నాకు చాలా మేకప్ ఐటమ్స్, ఈ చిన్నపిల్లలు ఏం వేసుకుంటే అప్పుడు నేను చిన్నదాన్ని అనమాట, నాకు 8 ఇయర్స్ అలా ఉండేవి. అప్పుడు నాకు చైన్స్, బ్యాంగిల్స్, స్టిక్కర్ ప్యాకెట్లు, హెయిర్ బ్యాండ్లు ఇలా అన్నీ కొని తెచ్చేవారనమాట, బొమ్మలు అవన్నీ. సో ఎప్పుడు వస్తారా మా డాడీ, విజయవాడ వెళ్ళారు కదా నేనైతే వెయిట్ చేసేదాన్ని. సో ఎప్పుడు మిడ్ నైట్ వచ్చినా సరే లెగిసిపోయి ఇంకంతా ఎగ్జిబిషన్లా పెట్టేసి బొమ్మలు అవన్నీ కూడా నాకు చూపించేవారు, నేను ఆడుకునేదాన్ని. సో చాలా మెమరబుల్గా నాకైతే ఈ దుర్గమ్మ తల్లి టెంపుల్ అయితే చాలా మెమరీస్ ఉన్నాయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. సో మళ్ళీ ఎప్పుడైనా సరే నేను ఫ్యామిలీతో వెళ్తాను, అప్పుడు కూడా ఫ్యామిలీ ట్రిప్ వ్లాగ్ అయితే చేస్తానండి. సో గాయస్ ఇక్కడ చూపిస్తున్నాను కదా బ్లాక్ కలర్ బ్యాంగిల్స్, దానిపైన స్టోన్స్ ఉన్నాయి కదా. సో మన యశస్విని బ్లాక్ బ్యాంగిల్స్ వేసుకుంటుంది కదా, దిష్టి తగలకూడదని చెప్పేసి క్యూట్గా ఉన్నాయని ఇవి అయితే తీసుకున్నానండి. అవి సెట్ వచ్చేసి 50 రూపీస్ చెప్పారనమాట. తగ్గించమన్నారు, ఎందుకంటే స్టోన్ ఐటమ్ కాబట్టి. సో ఇంక నేనైతే రిటర్న్ అయిపోయానండి. సో రిటర్న్ అయిపోయేటప్పుడు కూడా అమ్మవారి సో ఓంకారం అనేది నాకు కనిపించింది అనమాట. అండ్ అలాగే అమ్మవారి టెంపుల్ చూసారా, మీకు పైన గోల్డ్లో కనిపిస్తుంది. అమ్మవారి గోపురం పైన బంగారు పూత అనేది వేస్తారండి. సో అమ్మవారికి బంగారు పూత అండ్ అలాగే కలసం కూడా బంగారు కలసం అయితే మనకి వేయడం జరుగుతుంది అనమాట. సో ఏంటి అంటే చాలా చాలా మన ఇండియాలో ఉన్న పుణ్యక్షేత్రాల్లో ఇది కూడా ఒకటనమాట. సో విజయవాడ దుర్గమ్మ తల్లి, ఇంద్రకీలాద్రిలో ఉన్న దుర్గమ్మ తల్లి చాలామంది భక్తులు మొక్కులుకుంటారనమాట. సో మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు. అండ్ అలాగే అమ్మవారికి కానుకలు ఇవ్వడానికి కొంతమంది దగ్గరలో ఉన్నవారైతే రెగ్యులర్గా వచ్చేస్తారనమాట. అండ్ గాయస్ వన్ మోర్ థింగ్ చెప్పడం మర్చిపోయిన ఏంటి అంటే, సో అమ్మవారి టెంపుల్లో మనకి అన్నప్రసాదం కూడా పెడతారండి. అంటే ఏంటి అంటే మధ్యాహ్నం 12 నుంచి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 3 వరకు కూడా భోజన కార్యక్రమం అనేది జరుగుతుంది అనమాట. సో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులందరికీ కూడా ఆఫ్టర్నూన్ టైంలో అలా అన్నప్రసాదం పెట్టడం వల్ల మనకి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో నేనైతే నైట్ టైం వెళ్ళాను కాబట్టి నైట్ టైం ఫుడ్ ఫెసిలిటీ అక్కడ ఉండదండి. సో మీరు ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతే ఇన్ కేస్ అమలాపురం నుంచి రావాలి అనుకోండి, సో మార్నింగ్ 5 AM ఆ టైంకి బస్సు ఉంటుంది. సో మీరు 5 AM ఆ టైంకి బస్సు తీసుకుంటే 12 కల్లా రీచ్ అయిపోతారు. 12 ఏంటి 11:30, 12 కల్లా కొండపైకి వచ్చేస్తారనమాట. సో వన్స్ మీకు దర్శనం అయ్యేటప్పుడు ఒక 1 అవర్ 1.5 అవర్ పట్టిన, సో 1-1:30 కల్లా మీకు దర్శనం అయిపోయినా మీరు భోజనానికి వెళ్ళిపోవచ్చు. సో భోజనానికి కొంచెం ఎక్కువ లైన్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు కదా. సో క్రౌడ్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు పేషెన్స్గా లైన్లో నిలబడి ఒక 1 అవర్ కష్టపడి మీరు భోజనం చేసేసి ఇంకా అక్కడ ఉన్న టెంపుల్ పైన ఉన్న కొండపై నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుందండి. సో మీరు అది కూడా వ్యూ చూసి ఎంజాయ్ చేసి ఇంకా అమ్మవారి దర్శనం
సో కొంచెంసేపు అమ్మవారి గుడి పైనే గోపురం దగ్గరే కూర్చుని రిలాక్స్ అయ్యి ఇంక ఫ్యామిలీ అందరూ వస్తే ఫ్యామిలీ ఫొటోస్ వీడియోస్ ఏమన్నా చేసుకోవాలంటే చేసుకొని మీరైతే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో నేనైతే ఫైనల్గా రిటర్న్ వచ్చేసాను. సో ఇదే ఈరోజు నాకు స్టే అనమాట నోవాటెల్. సో చాలా బాగా నచ్చిందండి ఈ హోటల్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. చాలా కన్వీనియంట్గా ఉంది మాకైతే. సో నేనేంటి అంటే నాకు ఈ విజయవాడ సిటీ తెలియదు అనమాట, ఎక్స్పీరియన్స్ లేదు. సో అందుకే నేనైతే ర్యాపిడో బుక్ చేసుకుంటున్నాను. సో అన్నీ కూడా నేను ప్లాన్ చేసుకున్నానండి. సో ఎప్పుడైతే సింగిల్గా మనం ట్రావెల్ చేస్తున్నామో అప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి కదా. సో ఎప్పుడు నాకు సెక్యూరిటీ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే నోవాటెల్ బుక్ చేసుకున్నాను, ర్యాపిడో ఇవన్నీ యూజ్ చేశాను అనమాట. సో గాయస్ దర్శనం అయితే చాలా అంటే చాలా చక్కగా జరిగిందండి. నెక్స్ట్ నేను ఫ్యామిలీతో వస్తాను, అప్పుడు కూడా వ్లాగ్ చేసి మీకు ఇంకా డీటెయిల్డ్గా వ్లాగ్ అనేది పెట్టడానికి ట్రై చేస్తాను. సో మీకైతే నా వ్లాగ్ చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను గాయస్. మీకైతే నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే కిందన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గాయస్. సో మీరు కానీ విజయవాడ టెంపుల్కి విజిట్ చేయలేదు, ఇన్ కేస్ విజయవాడ సరౌండింగ్స్లో ఉన్నారంటే మీరు కూడా విజిట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో గాయస్ ఇదన్నమాట ఈరోజు వీడియో. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.